దేవునికి మహిమ కలుగును గాక. ఆది కాండము పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. ఆది కాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము చివరి వచనం, అంటే 30వ వచనం. ఆది కాండము 38వ అధ్యాయము 30వ వచనం. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను, అతనికి జరహు అను పేరు పెట్టబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని వాక్యాన్ని విరవండి. నీ అనాది సంకల్పంలో నిర్ణయించబడిన నీ ప్రజలందరితోనూ, నాతో మాతో చేరి వచ్చిన వారితో, అలాగనే ఈ వీడియో ద్వారా ఎందరైతే వినాలని నువ్వు సంకల్పించే వారందరితోనూ, ఈ లేఖనపు కాంతిలో నుంచి మీరే సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడాలనుకున్న నీ మనస్సులో ఉన్న ఉద్దేశాలు ఏమైతే ఉన్నాయో, నీ పక్షం వహించిన నీ దాసుని నోట ఆ మాటలన్నీ ఉంచి, నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి, నీ దాసుని ముఖాంతరం నుంచి మీరు కనపడుతూ, నీ దాసుని నీ నోటి బోరగా చేసి, అల్పుడైన నీ దాసునికి నీ అనాది సంకల్పంలో నిర్ణయించి తెలియపరిచిన రీతిగా ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇహ కుల గృహ దేవతలు అనబడుతున్న, దేవుడు అనబడుతున్న వాటి ఎదుట ఉన్నటువంటి ఏవైనా వాటి ప్రభావం యేసునామములో బంధిస్తున్నాను ప్రభువా. అది ఏ కోణంలో, ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి ప్రయత్నాలు ఏమున్నా సరే వాటన్నిటిని యేసునామములో బంధిస్తున్నాను. నీవిచ్చిన అధికారం చొప్పున వాటిని అధోపాతాళంలో వేసి తొక్కి పడుతున్నాను. నీ నోట నుంచి వస్తున్న అగ్నితో, రెండంచుల అగ్ని వంటి వాడి అయిన ఖడ్గమైన అగ్ని ఖడ్గముతోను వాటి ప్రభావం ఇప్పుడు వేస్తున్నాం లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు నీవే అగ్ని ప్రాకారమై ఉండండి. నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమూహం నిత్యము నీ చిత్తమైతే మా చుట్టూ కావలి గుంచు. సిలువ రక్తమును కంచెగా, రక్షణ కంచె, అగ్ని కంచెనవి నీ మహిమేగని మాపై ఆవరింప చేసి, యెషయా 57:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టి, మేమున్న ఈ స్థలము, ఈ ప్రాంతం సమస్తాన్ని సిలువ రక్తంతో కడిగి సీనాయి పర్వతంగా చేసి, స్తుతి సింహాసనాసీనుడవై ఉండి బలమైన నీ తేజో మహిమ చేత నింపి, అల్పుడైన నేను కోరినట్లుగా, అయ్యా నేను నిలుచున్న ప్రతి చోట నీ తేజో మహిమతో నింపయ్యా అన్నట్లుగా, నీ బలమైన తేజో మహిమ ప్రభావం చేత నింపి, నీలోంచి ప్రభావం నలుదిక్కులు ప్రబలేలా చేసి, మాతో నాతో మీరు స్తుతి సింహాసనాసీనుడై ఉండి వాక్య ఉపదేశం ద్వారా మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీన నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు పునఃక్షమించు. సిలువ రక్తంలో కడిగి పవిత్రపరచు. శుద్ధ జలంతో సమస్త కీడ పవిత్రతను కొట్టివేయి. పరిశుద్ధాత్మ అగ్నిలో నన్ను పుట్టవే, శుద్ధ సువర్ణంగా మార్చు. ఈ ఆనంద తైలాభిషేకం, పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకా గొప్పగా ఉంచు. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు ఇవ్వయ్యా. హెస్కేల్ 2వ అధ్యాయం 1, 2 వచ్చిన ప్రకారం నన్ను మమ్మల్ని నీ ఆత్మతో నింపి చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని, ఈ ఆత్మకార్యములు జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని బతిమలాడుతూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామంలోని అడిగి వేడుకొని ప్రార్థించి, నీవిచ్చిన లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
నీ కృపాస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఈ సమాజాన్ని, పసివారిని, దేవా సమస్తాన్ని, కరెంట్ని మీ స్వాధీనం తీసుకో, వాతావరణం మీ స్వాధీనం తీసుకొని మా అందరితో మీరు మాట్లాడమని బతిమలాడుతూ, నీ శ్రేష్టమైన సంగతులు వినకుండా ఏదో ఒక కారణం, ఏదో ఒక వ్యక్తిని వాడతాడో ఎవడు, ఆ శోధనలన్నీ వేస్తున్నావును బంధిస్తూ నిద్రమంపు కానీ, అలసత్వం కానీ, చేదర విసుగు, నిర్లక్ష్యత అంత వేస్తున్నాములు బంధిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని, నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతూ, మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని సమస్తాన్ని చేతులకు అప్పజెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది సమకూడిన నా ఈ మాటలు వింటున్నా, అలాగే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా, ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగం కేవలం ఒక సంగతి ప్రభు మనకు తెలియపరచడానికి ఒక ల్యాండింగ్ పాయింట్ లాగా దేవుడు ఆ లేఖనాన్ని చదివించాడు. అందును బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. గమనించండి, మరొకసారి చదువుతున్న నా వాక్యాన్ని. ఆదికాండము 38వ అధ్యాయము 30వ వచనం, అంటే చివరి వచనం. తరువాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను, అతనికి జరహు అని పేరు పెట్టబడెను. ఎవరు ఏంటిది? కాన్పు సమయంలో జరిగిన ఉదంతం. అక్కడ ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతుంది. ఏం చేస్తుంది ఆమె? ప్రసవ వేదన పడుతుంది. ఎవరు ఏంటంటే మనకు బాగా ఇట్టే అర్థమైపోద్ది. ఎవరు వాళ్ళు? ఆ దంపతులు ఎవరండి? చెప్పగలుగుతారా? ఇస్సాకు, రెబ్కా. ప్రసవ వేదన పడుతుంది రెబ్కా. అయితే రెబ్కాకి ఇస్సాకుకి వివాహం జరగటానికి బైబిల్ పండితులు చెబుతున్నటువంటి కాలము, అలాగే గర్భఫలం విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, గర్భఫలం విషయంలో దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఇస్సాకు వయస్సు, ఇస్సాకుకి ఆ సంతానము లేమి సమయంలో ఉన్న కాల వ్యవధి ఇంచుమించుగా 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించుగా 20 సంవత్సరాల వరకు, పెండ్లైన 20 సంవత్సరాల వరకు, పెండ్లైన 20 సంవత్సరాల వరకు ఇస్సాకుకి పిల్లలు లేరు. వాళ్ళేనా అక్కడ కనపడుతుంది. ఇంకెవరైనా కనపడుతున్నారా? దయచేసి జ్ఞాపకం చేసుకుందామండి. ఇక్కడ కనపడుతున్న వ్యక్తులు ఇటు పక్కన చూద్దామండి. 38వ అధ్యాయం 1వ వచనం చూస్తే, యోధ తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లామీయుని యొద్ద ఉండుటకు వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అదుల్లామి అనే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. అయితే అక్కడ మాయా అను ఒక కనానీయుని కుమార్తెను యోధ చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి కుమార్ని కనగా అతడు వానికి ఏరు అను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమార్ని కని వానికి ఓనాను అను పేరు పెట్టెను. ఎవరి కుటుంబం ఇక్కడ కనపడుతుంది? ఇస్సాకు కుటుంబం కాదు, యోధా కుటుంబం కనపడుతుంది. యోధా కుటుంబం కనపడుతుంది ఇక్కడ. అయితే యోధాకు 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు కూడా
ఇక్కడ ఇంకా చదివితే కిందకి చూస్తే మనకు అర్థమవుతుంది. 6వ వచనంలో చూడండి, యోధ తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దానిని పెళ్లి చేసి దానిని పెళ్లి చేసెను. యోధ జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపెను. అప్పుడు యోధ ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మము జరిగించి నీ అన్నకు సంతానము కలుగజేయమని చెప్పెను. ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానము కలుగజేయకున్నట్లు తన రేతస్సును నేలను విడిచెను. సబ్జెక్ట్ మనకు అర్థమైపోయింది. యోధ కుటుంబము చండాలపోయినది అని చెప్పటానికి ఇదే ఉదంతం. యోధ కుటుంబం చెడిపోయినది, యోధ గోత్రం అనేది చండాలమైనది, పాపానికి నిలయమైనది అన్న సంగతి మనకు తెలియటానికి ఇక్కడ చదువుకున్న ఉదంతమే మూలం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ కనపడుతున్న సందర్భం ఏంటంటే, ఏరు అనేవాడు పెద్దవాడు, వానికి పెళ్లి చేశాడు. తామారు అనే ఒక వ్యక్తినిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే యెహోవా దృష్టికి చండాలంగా బ్రతికాడంట. అదేనా మనం చదువుకుంది? యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా అతన్ని చంపెను. అదేంటి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కదా. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, ఇసుక రేణువులంతా సంతానం ఉంటుంది భూమి మీద, ఇసుక రేణువులంత సంతానం, ఆకాశ నక్షత్రాలంత సంతానం అబ్రహామా నీకు ఇస్తున్నానన్నాడు. మరి ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చాడు. యాకోబు ద్వారా కలిగిన సంతానం ఇదంతా. యాకోబు ద్వారా ఆడపిల్లతో కలుపుకుంటే 12 మంది. ఆడపిల్ల పేరేంటో తెలుసా మీకు? దేనా. నాకు తెలిసి కాలనీలోని 6వ లైన్లో ఒక ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి పేరు దేనమ్మ. ఏం పేరు? దేనమ్మ. దేనమ్మ అంటే ఓల్డ్గా ఉంది, ఫ్యాషన్గా లేదు. నాకు దేనమ్మ అంటే నాకు చండాలం అనిపిస్తుంది. కాబట్టి ఆ మా తీసేసి దేనాన్ని పెట్టుకుంది. విచిత్రం ఏందో తెలుసా? ఆ పేరు పెట్టుకున్న ఆడపిల్ల పరాయి దేశపు ఒక పద్ధతులు చూద్దామని వెళ్ళింది. అక్కడ యాకోబు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో గుడారం వేశాడు. ఆ పైనే ఒక చిన్న పట్టణం ఉంది. ఆ పట్టణం అది ఒక చిన్నపాటి ఒక రాజ్యం. ఆ చిన్నపాటి రాజ్యం అయితే అక్కడికి ఈ దీనా వెళ్ళింది. దేనికి వెళ్ళింది? అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో పిల్లలు చూస్తూ ఉంటే, అంత ఆడపిల్ల కాబట్టి ఈజీగా ఇంకొక వ్యక్తితో ఇంకొక ఆడపిల్లలతో అయినా కలవటానికి చాలా దగ్గరగా ఎమ్మడినే వాళ్ళు దొరుకుతారు. వెంటనే వాళ్ళు ఒకళ్ళొకళ్ళు పరిచయం అయిపోతారు. ఆడపిల్లలు వెంటనే పరిచయం చేసుకుంటారు. మగపిల్లలు పరిచయం చేసుకోవాలంటే చాలా కష్టం, కానీ మగోడిని పరిచయం చేసుకోవడం చాలా కష్టం. ఒకళ్ళ వ్యక్తిత్వాలు ఒకళ్ళు చంపుకొని ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవాలంటే చాలా కష్టం. కానీ ఆడవాళ్ళు అయితే కావాలనుకుంటే ఎమ్మడే కలుపుకుంటారు, లేదనుకుంటే ఇంకేమీ లేదు, సీముడి తీసి ఇస్సిరి అట్ట పడేసినట్టే. అంత ఇస్సిరి అంటే కట్ ఆఫ్ అని కట్ చేసేస్తారు. కట్ చేసిన వాళ్ళు అట్టుంటారా, మళ్ళీ అమ్మనే కలుపుకుంటారు. ఆడపిల్లలకి ఆడవాళ్ళకున్న మంచి గుణం అన్నమాట. నేను అంటాను దీన్ని సైతాన్ గాడు ఏర్పాటు చేసే గుణం అంటా నేను. దేవుడు అన్నాడు ఒక టైపులోనే ఉండు, 2 రకాలుగా వద్దు, 2 రకాలుగా వద్దు, ఒక టైపుగానే ఉండంటాడు దేవుడు. అవసరానికి అతికించుకోవటం, కాదనుకుంటే లాగి బయటపడేయటం. ఈ సెక్షన్ అసలు దేవుడికి సంబంధించింది కాదు.
దేవుడు శాశ్వతమైన ప్రేమ కలిగిన వాడు. శాశ్వతమైన ప్రేమతోనే మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కూడా శాశ్వతమైన ఆ ప్రేమ కలిగే ఒకరి ఎడల ఒకరు ఓర్చుకుంటూ సహించుకుంటూ ప్రేమ కలిగి నడుచుకోండి. ఒకరినొకరు గొప్పగా ఎంచుకోండి. సఖ్యత, సమాధానం, ఐక్యత కలిగి బ్రతకండి అని చెప్పాడు. అయితే ఇక్కడ సబ్జెక్ట్లోకి వద్దాం. దీనా అనేటువంటి ఆ యవనస్తురాలు ఆ షెకెమ్ అనే ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆ షెకెమ్ అనే ఒక యవనస్తుడు ఆమెను చూసి వాడికి ఉన్న పద్ధతులు, సాంప్రదాయాలు అయ్యి అమాంతంగా లాక్కొని వెళ్ళిపోయి ఆ అమ్మాయితో శారీరకంగా కలిశాడు. ఈ సంగతి ఇంట్లో వచ్చి చెప్పింది మహాతల్లి. అందుకే ఆ దీనా అనే పేరు ఎవరైనా పెట్టుకుంటే వద్దమ్మా, మొదలు కానీ చివరి కానీ ఏమైనా ఉంటే తగిలించుకోండి, అప్పుడన్నా వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. నేను చెబుతాను, నాకైతే మొహాట లేకుండా చెబుతాను, మార్చుకోకపోని. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అంత చండాలం అయిపోద్ది. చరిత్ర చెబుతున్న సత్యం ఇది. ఇస్కరియోతు యోధా అని ఎందుకు పెట్టుకోవట్లా మీరు పేర్లు? యేసుప్రభు వారిని నమ్ముకున్నవాడు ద్రోహి అని చెప్పని పెట్టబడింది కదా. ఇస్కరియోతు యోధా అని ఎందుకు పెట్టుకోవట్లా పేరు? పెట్టుకోరు, ఎందుకంటే వాడు శాపగ్రస్తుడని. మరి దీనా అంటే ముద్దుగా ఉండొచ్చు కానీ పర్యవసానాలు ఘోరంగా ఉంటాయి. ఆ యవనస్తురాలకు అదే చెబితే ఇలా ఈరోజు ఒక డాన్సర్గా మారిపోయింది. చివరికి ఎంత చండాలం అయిందంటే ఇక నా నోటితో చెప్పకూడదు. ఆ అమ్మాయి జీవితం అంత పాడైపోయింది. యాకోబు కూతురు జీవితం కూడా అంతే పాడైపోయింది. కాబట్టే నేను చెప్పే మాట అదే, అందుకే చెబుతుంది. సింపుల్గా 2 అక్షరాలు పిలవద్దు, ఉంటే పేరు పూర్తిగా పిలిచినప్పుడు ఆశీర్వాదం ఉంటుంది. పేరు ఎందుకు పెట్టుకుంటారు? మొన్న ఏదో సినిమాలో చూశాను, మా అక్కోళ్ళు సినిమా చూస్తుంటే అలెగ్జాండర్ అంట, కుక్క పేరు అలెగ్జాండర్ అంట, వాళ్ళ ఆయన పేరేం పప్పి అంట. మన శంకర వరప్రసాద్ అనే సినిమా మా అక్కోళ్ళ ఇంట్లో చూస్తూ ఉంటే నేను ఉన్నారు సమయంలో ఒక యూట్యూబర్ను కూడా తీసుకున్నారు, ఒక ఆడ మనిషిని. ఆమె అంటుంది కుక్క పేరేం అలెగ్జాండర్ అంట, వాళ్ళ ఆయన పేరేం పప్పి అంట. ఏమన్నా పసుకుతుందా? ఏమన్నా సరైతుందా? ఆశీర్వాదం ఎప్పుడు పొందుకుంటా నువ్వు? పేతురు అని ఉంది, పే అని పిలిస్తే కుదురుద్దా? కాదు. నీకు ప్రభు ఇచ్చిన పేరు, ఆ పేరులోని ఆశీర్వాదం ఉంటుంది. నష్టం ఉందయ్యా ఇలా సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకుంటే మేలే. మా అక్క అయితే మా ముత్తాత కానిసి మొదలుపెట్టి మా నాన్న దాకా పెట్టింది మా మేనగోళ్ళకి పేర్లు అన్నీ కలిపి పెడితే ఆ టీచర్లు అన్నారు, ఏందమ్మా ఇది పేరా లేకపోతే ఎన్ని పేర్లు పెడతావు అన్నారు. చివరికి అవన్నీ క్యాపిటల్ ఆర్డర్గా అంటే సిజి అట్లా పెడతాం కదా, అట్లా తీసుకొచ్చి సింపుల్గా ఒక పేరుతో కట్ చేసేసారు. ఆ మిగతా పేర్లన్నీ అక్షరాలు ఏబిసిడి అన్నట్టుగా అక్షరాల్లో మిగిలిపోయినాయి కానీ చివరిలో ఒక చిన్న మొక్క ఆ పేరుతో పిలుస్తున్నారు క్లాసుల్లో. ఎందుకు అంటే ఆశీర్వాదం కావాలని చెప్పని. ఈడ దీనా అనే పెద్ద మనిషి ఏం చేసిందంటే పొరుగు ప్రాంతాలు ఎట్న బాగా ముద్దుగా కనపడి వెళ్ళిపోయింది. వాడు పాడు చేశాడు, వచ్చింది. చివరికి చెప్పింది, ఏం చెప్పింది, ఇట్ట అయిందని అన్నలకు తెలియగానే అన్నలంతా షార్ట్గా రహస్యంగా వెళ్ళిపోయి వాళ్ళ మీద దొమ్మిగా పడి మొత్తాన్ని మగ దిక్కు లేకుండా మొత్తాన్ని చంపేశారు. యాకోబు పిల్లలంతా కలిసి, మగ పిల్లలంతా వెళ్ళిపోయి 11 మంది, మరి 10 మంది పోయారో తెలియదు కానీ మొత్తం పోయి చంపేసి వచ్చారు. ఎందుకు ఈ మాటలు పరిచయం చేస్తున్నాడు ప్రభు అంటే వాగ్దానానికి సంబంధించిన కుటుంబం ఇది. యాకోబు నుంచి 12 గోత్రాలు బయటకు రావాలి లెక్క, దేవుని ప్రణాళిక. కానీ యాకోబునే బయటికి రాకుండా చేయడానికి సైతాన్ గడు శతవిధాల ప్రయత్నం చేశాడు. ఇంచుమించుగా 20 సంవత్సరాలు పిల్లలు కలగకుండా అలాగ ఆగిపోవటానికి కారణమైంది పరిస్థితులు. కానీ రెబ్కమ్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఏంటయ్యా ప్రభువా అని చెప్పని మొదటిగా తన భర్తను అడిగింది, అయ్యా నాకు సంతానం కావాలి అని. సరే రామాయణం చెప్పని భార్యాభర్తలు ఇద్దరు మోకాళ్ళు వేసి దేవుణ్ణి అడిగారు. ఇస్సాకుకు పెళ్ళయ్యే సమయం 40 సంవత్సరాలు, వారికి పిల్లలు కలిగే సమయానికి 60 సంవత్సరాలు, టోటల్గా
పెండ్లైన కాడి నుంచి 20 సంవత్సరాల తర్వాతనే ఏశావు యాకోబు కలిగారు. అది కూడా కవల పిల్లలు. ఎవరోళ్ళు? కవల పిల్లలే. వాళ్ళలో యాకోబు నేను ఆశీర్వదించానన్నాడు దేవుడు. వాస్తవానికి యాకోబు దొంగ. ఎవరు? యాకోబు దొంగ. మరి దొంగ అయిన వాడిని దేవుడు కోరుకున్నాడు. తన వ్యక్తిత్వం అలా కనపడొచ్చేమో కానీ ఒకానొక రోజు మారతాడు అని చెప్పనే దేవుని యొక్క దయా సంకల్పం భవిష్యత్తులో ఎలా ఉంటుందన్న దానికి తెలుసు కాబట్టే ఏసేవు ఎంత మూర్ఖంగా ఉంటాడో, యాకోబు ఎంత సున్నితంగా ఉండి మారతాడో, ఆశీర్వాదానికి కారకుడు అవుతాడో దేవుడికి తెలుసు కాబట్టే ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి ప్రభు ఆశపడ్డాడు. ఆమెన్, హల్లెలూయా. బాగుంది. యాకోబు ద్వారా కూడా మరి తను ఎంతగానో మిక్కటంగా ప్రేమించినటువంటి రాహేలు విషయమై తన మేనమామ దగ్గర కొలువు చేస్తాడు. కొలువు అంటే పనివాడిగా చేరతాడు. యేసు ప్రభు వారు కూడా ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి కొలువు చేశాడు. ఏంటా కొలువు? అపవాది చెర బంధకాల్లో ఉన్న భూమి మీద ఉన్నటువంటి భూమి అంతమయ్యే సమయం వరకున్న ప్రజలందరినీ ఎలాగైనా రక్షించుకోవాలని తాను ఒక మనిషిగా ఈ భూమి మీద ఉండి ఒక మనిషి పడాల్సిన అగచాట్లు, నిందలు, అవమానాలు, వేదనలు, వ్యతిరేకతలు అన్నీ అనుభవించి పాప శోధనలు కూడా ఉన్నాయి, శరీర కార్య శోధనలు కూడా ఉన్నాయి, కానీ పాపం లేని వాడై బ్రతికాడు. ఆమెన్, హల్లెలూయా. హెబ్రీ పత్రిక సాక్ష్యం ఇస్తుంది. తను మనవలే శోధింపబడినను పాపం లేని వాడై అని ఉంటుంది లేఖనం. మనం సర్వసాధారణంగా ఈ వ్యాఖ్యానం చేయాలంటే మనోళ్ళు అంటారు, యేసుప్రభు వారిలో పాపం ఏడుందంటే ఆయన ఎందుకు శోధించబడతాడు దైవత్వం అంటే, మరి లేఖనం తప్పు కాదుగా, మన వల్లే ఆయన శోధింపబడి అని ఉంది. అంటే నువ్వు ఎలాంటి అగచాట్లు అనుభవిస్తున్నావు, ప్రతి అగచాట్లు ఆయన పడ్డాడు. నీకేదో కొత్తగా ఊడిపడ్డట్టుగా, నీకేదో కొత్తగా అన్ని సంభవిస్తున్నట్టుగా భయపడాల్సిన పని లేదు, బెదిరిపోవాల్సిన పని లేదు. ఆల్రెడీ యేసుప్రభు వారు ఆ అనుభవాలన్నీ ఎదుర్కొన్నాడు. ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అయిన దేవుని యొక్క కృపను బట్టి జయ జీవితాన్ని అనుభవించాడు. ఆమెను, హల్లెలూయా. కాబట్టే శోధింపబడుతున్న వారికి తప్పించుకునే మార్గం చూపించగల సమర్థుడయ్యాడు. ఆమెను, హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యంగా బ్రతుకుతావంటే నువ్వు మాత్రం ప్రమాద పంచుల్లో ఉన్నది బాగా గుర్తుపెట్టుకో. ఆయన ప్రతి మనిషిని ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ప్రతి వంశాన్ని దీవించాలని, తద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని, కుటుంబాలను, వంశాలను, సమాజాలను, రాష్ట్ర దేశాలను ఆశీర్వదించాలని, ప్రపంచానికి నువ్వు దీవెనకరంగా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ వంశము, నీ దాంపత్య జీవితం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మాత్రమే ప్రభు నిన్నెంతో మిక్కటంగా ప్రేమించి ఆయన కదిలిస్తూ ఉన్నాడు. అయ్యలారా, అమ్మలారా రండి. ఏమని పిలుస్తూ ఉన్నాడు ప్రభు? మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా. యెషయా గ్రంథంలో కూడా ఇంకో మాట ఉంది, రోకలు లేకయే, రోకలు అంటే డబ్బులు, వెల చెల్లించే స్తోమత లేని వారికి కూడా వచ్చి ఇదిగో ఈ జలాన్ని తాగండి, ఇదిగో ఈ ఆహారం తినండి అని చెప్పని యెషయా గ్రంథంలో కూడా ఉంది. అలాగే ఇంకో మాట, లోబడనల్లని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుచున్నానన్న మాట కూడా ఉంది. ఎవరి కోసం అంటే అపవాది చెరలో చిక్కబడి ఈ లోక మర్యాదల చొప్పున, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ పద్ధతుల్లో నడుస్తున్నటువంటి వ్యక్తులను అపవాది చెరలో చిక్కుకొని వాడి ఇచ్ఛలను, వాడి కోరికలను నెరవేరుస్తున్నటువంటి యవన మగపిల్లలైనా, ఆడపిల్లలైనా, మధ్య వయస్కులనైనా, వృద్ధులనైనా, ప్రతి ఒక్కరిని, చిన్నలు పెద్దలు అందరినీ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. రండి 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 రండి, నా దగ్గరకు వచ్చి విశ్రాంతి పొందండి, రక్షణ పొందండి, జీవ జలాన్ని తాగండి, ఆ జీవాహారాన్ని భుజించండి, నిత్యత్వంలో వారసత్వాన్ని సంపాదించుకోండి అని ఉచితంగానే. మనోళ్ళది అంత వ్యవహారం ఏంటంటే భుజం మీద ఎంతో కొంత బరువు ఉండాలి. ఆ బరువు ఉంటేనే మనోళ్ళు పనిచేస్తారు. మానవ దృష్టి, మానవులందరికీ ఉన్న బుద్ధి అదే.
ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక అనారోగ్య సమస్య ఉంటేనే మనం దేవుడా 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 అని కన్నీరు గారుస్తూ గందరగోళం. అప్పుడు ఆ సమయంలో ఉంటుంది డెప్త్ ఒక రకంగా ఉండదన్నమాట. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కూడా క్రమం తప్పకుండా నువ్వు ఎందుకు దేవుని సన్నిధిలోకి రాలేవు? నువ్వు రాలేవు కూడా. కారణం ఏంటంటే సైతాను గాడు ఇంకెందుకులే, అవసరం తీరిపోయిందిగా, అవసరం ఉన్నప్పుడు బోధుగాలే, నీ పని నువ్వు చేసుకో, ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఆ సమయం కొద్ది సమయం దేవుడికి సార్లే చెప్పు, పరిస్థితులు ఇలా ఉన్నాయి ప్రభు, ఇది అవసరం అని చెప్తే నువ్వు నీ పనిలో ఇన్వాల్వ్ అయిపోవచ్చు, నువ్వు చక్కగా మిగతా చూసుకోవచ్చు. కరుణగల దేవుడేలే, క్షమిస్తాడు, ఏం కాదని వాడు జోల పాడుతూ ఉంటాడు వాడు. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే ప్రతి ఒక్క మనిషి బ్రతుకులు ఏదో ఒక చిన్న ముళ్ళు ఉంచాడు. ఆ ముళ్ళును బట్టే నువ్వు ఇక ఎట్టుంటుందంటే ఇక షేక్ అయిపోతూ ఉంటావు అనమాట. చిన్న ముళ్ళే అది. నీకు అర్థమైతేనేమో కథలని సియోను కొండలాగా ఇక అట్లానే నిలబడి ఆయనకెళ్ళే చూస్తూ ఉంటావు. అర్థం కాకపోతే ఇక కదిలిపోతూ ఉంటావు. దయచేసి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటంటే రక్షణ అనుభవంలోకి రా. పిచ్చి పిచ్చిగా ఇదేనా గనక పోయి పిచ్చి పనులు చేసి కుటుంబం మీద ఉపద్రవం తెచ్చినట్టుగా బ్రతకమాక. యోధా కొడుకు పెద్దోడు ఏరు అనేవాడు యెహోవా దృష్టికి చండాలంగా బ్రతికితే చెడ్డవాడైనందున యెహోవా దృష్టికే చెడ్డవాడాయన అంటే ఎంత ఘోరంగా ఉందో ఆ పాపం. ఈరోజు దేవుని దృష్టికి పాపం చేసినటువంటి ప్రజలు ఎంత ఘోరంగా శపించబడ్డారు, పాడు చేయబడ్డారు, నలపబడ్డారు, చంపబడ్డారు మనకు చరిత్ర సాక్ష్యం ఇస్తుంది బైబిల్ గ్రంథం. పేరు సంపాదించుకుందాం రెండబ్బాయి అని చెప్పని బాబేలు గోపురం దగ్గర మొత్తం జట్టు కట్టారు. ఈరోజు చాలామంది సంఘాల మీద, సేవకుల మీద, దేవుని కృపలో నడుస్తున్నటువంటి దేవుని పిల్లల మీద కొంతమంది ఒక యూనిటీగా ఒక మాట మీదకి వచ్చి ఎట్లయినా సరే అలా చేయాలి ఇలా చేయాలని ప్లానింగ్ చేస్తూ ఉంటారు. నా ప్రభు గుడ్డివాడా చెవిటివాడా? ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తూ ఉన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి స్కెచ్ మొత్తం దేవునికి తెలుసు. బాబేలు గోపురం కాడ ఏమైంది? ఆకాశాన్ని అంటే అంత గొప్ప గోపురం కడతాం, రెండబ్బాయి మనం అంతా ఏడే ఉందని చెప్పని ఒక పెద్ద గోపురం కడతాని పూనుకున్నారు. ప్రభు ఏం చేశాడు? అమ్మా వీళ్ళు మాటినే తట్టలేరు, బ్రతకమని నేను అవకాశం ఇస్తే వీళ్ళు నాకే పునాదులు వేస్తున్నారు, ఇట్టయితే చాలా ప్రమాదం, వీళ్ళు ఇలా ఉంటామని చెప్పని అక్కడే భాషలు తారుమారు చేశారు. ముఖమోకాలు తెలుసు, ఒకడు మాట్లాడుతుంది ఒకడికి అర్థం కాదా. ముఖమోకాలు తెలుసు, మరి అప్పుడు దాకా మాట్లాడుకున్న వాళ్ళే ఒకటే భాష ఉందంట బాబేలు గోపురం దగ్గర. ఆదికాండం 6 అధ్యాయంలోన ఈ మాటలు ఉంది. ఒకటే భాష ఉంది. ఆ ఒక్క భాషను బట్టే వాళ్ళు మొత్తం ఒక పేరు గాంచుదాం, పేరు తెచ్చుకుందాం, మనమంతా కలిసి ఒక పెద్ద గోపురాన్ని కడదాం, ఆకాశానికంటే అంత గొప్ప ఎత్తైన గోపురం కట్టి పేరు సంపాదించుకుందాం. ఈరోజు చాలామంది దేవుని పిల్లల మీద ఏదో చేసి పేరు సంపాదించుకొని ప్రయత్నం చేస్తున్న ప్రభు చేతగానుడు కాదు, చెవిటివాడు కాదు, ఏది గుడ్డివాడు కాదు. లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కన్నును చేసిన వాడు కానకుండునా అంటే చూడకుంటాడా? ఏంది? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? ఆయనకు అన్నీ తెలుసు అని చెప్పని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. మరి బాబేలు గోపురం కాడ వాళ్ళందరినీ చెడగొట్టి భాషలని తారుమారం చేసి మొత్తం ఒక దరికి తెచ్చుకున్న దేవుడు ఈరోజు నీ మీద ఎవరో ఎక్కడో ఏదో కుట్ర చేస్తున్నారు అది ఇది అనుకుంటే వారి మొత్తాన్ని తారుమారు చేయడా? జ్ఞాపకం చేయ ఆయనకి. ఆమేన్, హల్లెలూయా. నా ప్రభు పలానోళ్ళు ఇలా కుట్ర చేస్తున్నారు, ఇలా మూకుమ్మడిగా ఒక జట్టు కట్టున్నారు, లేదా నీకు తెలిసిందా పలానా దైవజనుడి మీదని, పలానా కుటుంబం మీదని ప్రార్థన చేయదే. బాబేలు గోపురం దగ్గర పేరు గాంచుదాం అనుకున్నటువంటి ఆ వ్యక్తులు భాషలు తారుమారు చేసి చెడగొట్టి ఆ భవంతి అనుకుందా, లేదంటే ఆ గోపురాన్ని కట్టకుండా అంతే ఆగిపోయారు వాళ్ళు. ఎటోళ్ళటు చల్లా చెదురైపోయి భాషలు మారిపోయాయి. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని భాషలు ఉన్నాయి. భాషలు అంటే చిన్నగా ఒక మాట మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు అందించమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటే చాలామందికి అవి దెయ్యాల భాషలు అని చెప్పి ఒక మేధావిడు తయారైండు.
మరి వాడికి ఎప్పుడు బుద్ధి వచ్చుద్దో అర్థం కావట్లేదు. కానీ ఏంది దెయ్యాల భాష అని నేను చెప్పనా? అన్య భాషలు మాట్లాడారని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ఉంది మాట. అక్కడ ఇంచుమించుగా 9 లేదా 12 దేశాలేం కనపడుతుంది. ఆయా ప్రాంతాల ప్రజలు అడ్రస్ చేస్తున్నాడు. పలానా దేశం, పలానా ప్రాంతం, పలానా వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భాష ఉంది. ఈ యూదులంతా కలిసి వాళ్ళ భాషల్లో వాళ్ళకు అర్థమయ్యేలాగా భాషలు మాట్లాడుతున్నారు. ఇది ఈ భూమి మీద ఉన్న ఆయా జాతుల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న భాషలను మాట్లాడే విధానం భక్తులకు కూడా కొంతమందికి ఉంది. ఇది కాకుండా దేవునితోనే డైరెక్ట్గా మాట్లాడే భాష కూడా ఉంది. పౌలు భక్తుడు చెప్పాడు దాన్ని. వాడు భాషల్లో మాట్లాడుతున్నాడంటే వాడు దేవునితోనే మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడే భాష ఉంది పౌలు భక్తుడు చెప్పినట్టుగా. అలాగే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో చూస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయా రకాల భాషల్లో కూడా భాషలు మాట్లాడే అనుభవం ఉంది. ఇవి 2 రకాలు. వీటికి అర్థం చెప్పేవాడు కూడా ఉన్నారు. అర్థం చెప్పేవాడు ఉంటే భాష మాట్లాడమన్నాడు, లేదంటే మౌనంగా ఉండమన్నాడు. మరి నువ్వు భాషలు మాట్లాడుతున్నావు కంటే నాకు తెలుసు అర్థం. అది కూడా ప్రభు చెబితేనే నాకు ఎవరైనా మీరెవరు మాట్లాడినా నాకు అది అర్థమైద్ది. ఇక్కడ ఒక యవనస్తురాలకు కూడా దేవుడు భాషలో మాట్లాడుతుంటే ఆ భాషలో అర్థమవుతున్నాయని చెప్పని తన మనసులో తను అనుకుంటుంటే దేవుని సన్నిధిలో నేను కూర్చోగా దేవుడు నాకు చెప్తా ఉన్నాడు, ఫలానా వ్యక్తికి నువ్వు మాట్లాడుతున్న భాష అర్థమవుతుంది అని చెప్పని. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? భాషలో భూమి మీద ఉన్న ఆయా జాతుల ప్రజల యొక్క భాషలో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్న భాష. నన్ను అభిషేకించిన దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే ఆయన మాట్లాడుతున్న ఆ భాష, అన్య అంటే వేరైన ఆ భాష ఈ భూమి మీద ఫ్రెంచ్ దేశంలో ఆ ప్రాంతంలో వాడుకగా ఉన్నటువంటి భాష. ఆయన చెప్పిందే ఏంది అర్థం. ఇప్పుడు అర్థమైందిగా భాషలు. తెలియకపోతే మర్యాదగా మోకాళ్ళు వేసి దేవుని పాదాలు పట్టుకొని అడగాలి. మిడిమిడి జ్ఞానంతో నేను బైబిల్ పాండిత్యం సంపాదించాను, నేను థియాలజీ సర్టిఫికేట్ని, నాకు పట్టా ఇచ్చారు, నేను తోపు చునువు అనుకుంటే ఏసయ్య శాపం దోనాడు రోడ్డు మీద వేసి. అది కూడా చెబుతున్నా. నీకు తెలియకపోతే మోకాళ్ళే ప్రార్థన చేయి. నేను అదే పని చేస్తా. ఎవరైనా ఇట్నే రంకెలేస్తుంటే అసలు వాళ్ళ సంగతి ఏంది ప్రభు, నువ్వు పిలిస్తే వచ్చారా లేకపోతే వాళ్ళకాయ వాళ్ళు వచ్చారా, అసలు వాళ్ళకి ఆ పరిజ్ఞానం ఉందా లేదా, లేకపోతే నువ్వు ఎట్ట మాట్లాడితే లైన్లోకి వస్తారు అట్ట మాట్లాడు, లైన్ సరిచేయి దేవునికి అప్పచెప్పేస్తాను. నేను ఖాళీగా కూర్చోను, పద్దాకలాడు ఏదో మాట్లాడే అది పెట్టుకొని ఆడ కూర్చోను. ఇదిలిచ్చి దేవునికి అప్పచెప్పేసి మెలకుండా ఆయన పని మీద దృష్టి పెడతాను. సరే, సబ్జెక్ట్లోకి వద్దాం. భాషలు తారుమారు చేసాడు. నువ్వు ఈరోజు జట్టు కట్టి ఒక ముఠాన్ని మొత్తాన్ని పోగేసుకొని ఏం చేద్దారా, ఏంది సంగతి, వాడి సంగతి ఏంది, అది దాని నువ్వు ఎన్ని చేసుకున్నా నువ్వు తవ్విన గోచులో నువ్వే పడతావు, ఎవడు చెక్కరు. అర్థమైందా? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి. ఇక్కడ యాకోబు తన ప్రేమించినటువంటి రాహేలు విషయమై 14 సంవత్సరాలు కొలువు చేసి మామ చేసిన మోసం. మరి ఏం చేస్తాం? యాకోబు చేసిన పని, వాళ్ళ అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని దొంగిలించాడు, తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలను దొంగిలించాడు. చివరికి ప్రాణభీతితో తల్లిదండ్రులు ఇచ్చిన సలహాను బట్టి మేనమామ దగ్గరకు వచ్చి పనివాడిగా చేరాడు. బాగుంది. మామ కూడా మోసం చేశాడు, రాహేల్ ఇచ్చి పెళ్లి చేస్తాను లేని చేశాడు. ఏది మావ అంటే అందుకే ముసుగని వ్యవహారం ఉంది తీసేది. అందుకే పెళ్ళిళ్ళలో కూడా ఖచ్చితంగా అడిగేది అందుకు, అమ్మాయి బాయ్ పెళ్లి చూపులో ఇప్పుడు ఈ అబ్బాయి నేను చూసింది, ఈ అబ్బాయి నేను చూసింది అంటే అవునండి అవును, సరిగ్గా చూడు, లేనిపోయింది రాహేలు బదులు లేయా వచ్చిందని చూడని చెప్పని కావాలని ఆట పట్టించారు. ఆ అనుభవం ఉంది. ఆ రోజు యాకోబు ప్రేమ మైకంలో ఆ ముసుగు చూడాల. ఆమెతో ఆ రాత్రి పోయిన తర్వాత, అంటే శారీరకంగా కలిసి సంసార ధర్మం జరిగించిన తర్వాత చూసుకోండు. ఇదేంటి మావ ఈ పని చేసావంటే మరి ఏం చేస్తావు, పెద్ద పిల్ల పెళ్లి కాడు, చిన్నపిల్లకి చేయకూడదు కాబట్టి పెద్ద పిల్లకి పెళ్లి కావాలి, అందుకే ఇచ్చే కావాలంటే ఆ పిల్ల కోసం కూడా కొలువు చేయాలి.
నా యేసయ్య నీ కోసం నా కోసం కూడా అలాగనే కష్టాలు పడి నిన్ను రక్షించుకోవాలని ఆ సిలువలో శ్రమలు అనుభవించి ఆ రక్తాన్ని నీకు ఆధారం చేసి పునరుద్ధానంలో పాలివాడివి కావాలన్నా పాలి భాగస్థురాలి కావాలన్నా సిలువ రక్తమే ఆధారం. ఆమెన్, హల్లెలూయా. అంటే రక్షణ బాప్తీసం పొందితేనే నిత్యత్వానికి వస్తావు, పరలోకంలో చేరుతావు, లేకపోతే రావు. కొర్నేలుతో దేవుడు చెప్పినట్లుగా, అబ్బాయి నీ ప్రార్థనలు దాన ధర్మాలని జ్ఞాపకార్థ సూచనగా దేవుని సన్నిధిలో అలా వచ్చి ఉన్నాయి. అయితే ఇంకొకటి కొదువు ఉంది. ఆ ఒక్కటి నువ్వు క్లియర్ చేసుకోవాలంటే సీమోను అను చర్మాల వ్యాపారి ఇంట సీమోను అను మారు పేరు కలిగినటువంటి ఒక పేతురు ఉన్నాడు. అతను పిలిపించుకో, నీకు కావలసిన సంగతులన్నీ అతను చెబుతాడు, మిగతా అన్ని సెట్ అయితే అన్నాడు. ఈరోజు ఒకవేళ పలానా దైవజనుడు దేవుడు పిలిపించుకొని ఇలా ఇలా అని నీకు చెప్పాడా? ఉన్నారు కొంతమంది. నువ్వెంత పెందలకాడ ఆ పని చేసుకుంటే అంత తొందరగా నువ్వు ఆశీర్వాదం అనుభవించగలుగుతావు. లేదంటే ఇక నష్టం 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 ఇక అట్నే చూస్తూ ఉంటావు. నేను చెబుతున్నాగా, నాకు తెలిసి దైవజనుడు పలానా చోటకి పలానా ఇంటికి వెళ్ళని చెప్పినప్పుడు నేను చెప్పిన సమయంలో వాళ్ళు ఆ మాటను రిసీవ్ చేసుకోకుండా అవి ఇవి అన్నీ ఏదో రకరకాల కారణాలు చెప్తే ఒక ఇంట్లో ఒక ప్రాణం పోయింది. ఒకళ్ళకైతే చెప్పిన మాట వినకపోతే లక్షల రూపాయలు అప్పులైనవి. ఇప్పుడు ఒక పిల్లగాడు గాయంతో బాధపడుతున్నాడు, ఒకళ్ళేమో హాస్పిటల్ ఇప్పుడు ఉన్నారు. ఇలా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నీకు ఎగ్జాంపుల్ అయి చెబుతుంది. మొన్న మధ్య భూటాన్ అని ఒక దైవజనుడు గురించి చెప్తే, ఆ భూటాన్ అంటే ఇతర దేశాల్లో, ఇక్కడ ఈ దేశంలో ఉన్న వాటి అంటే ఇంకా ప్రమాదకరమైన మాంత్రిక ప్రయోగాలు ఆ వ్యక్తి మీద జరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒకటి సెగలాగట. చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తే కాలు యాక్సిడెంట్ అయితే కాలు ఇదయ్యి హాస్పిటల్లో చేరి మళ్ళీ లైన్లో పట్టం. నాకు తెలిసిన పిల్లగాడి చెప్పయ్యా, దేవుడు ఎందుకో రమ్మంటున్నాడు, వెళ్ళి ప్రార్థన చేయమంటున్నాడు. నేను గొప్పవాడిని కాదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృపావరం ఇచ్చుంటాడు దేవుడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కృపావరం ఇచ్చుంటాడు. ఆ కృపావరాన్ని బట్టే వాళ్ళు ఒకవేళ నీ కళ్ళ ముందు తక్కువగా కనపడవచ్చు, ఆధ్యాత్మిక పరిపక్వత కానీ ఎదుగుదల కానీ వయసు కానీ నీ కళ్ళ ముందు నీకు చిన్నవాడిగా కనపడవచ్చు, కానీ ప్రభు యొక్క కృప అధికంగా ఉంటుంది ఆ వ్యక్తి మీద. అభిషేకం కానీ అధికారం కానీ గొప్పగా ఉంటుంది. కాబట్టే ఆ వ్యక్తిని పిలిపించుకొని ప్రార్థన చేయించమని. లేదని నాకు చెప్పినప్పుడు నేను చెప్తా, పలానా ఇలా చెప్తా ఉన్నాడు దేవుడు, మరి రమ్మంటారా ఏంటని చెప్పని అడుగుతాను. నాకు తెలిసి నేను ప్రోత్సహిస్తున్న ఒక దైవజనుడికి చెప్పాను, అయ్యా ఇలా ఇంటికాడికి రాలి ప్రేయర్ చేయాలంటే కాదు నాకు కుదరట్లేదని. ఆయన ఎప్పుడు లైన్లోకి వచ్చినా దేవుని చిత్తం. ఈ భూటాన్ అనే దైవజనుడు కోసం కూడా అలానే అడిగితే మొన్న మధ్య కాలు ఇదైంది. వాళ్ళ పిల్లగాడికి చెప్పి వాళ్ళు తెలిసిన వ్యక్తికి, అయ్యా ఇది సంగతి ఇది ఆయన ఎప్పుడు అవకాశం ఉంటుందో చెప్పమని వచ్చి ప్రేయర్ చేసి వెళ్తాను. నేను డబ్బు మీద కొంతమంది ముద్ర వేస్తారు, ఇంట్లో జరగట్లేదు కాబట్టి ఇలా వచ్చి ప్రార్థన చేసి కానుక తీసుకొని వెళ్ళి తిండికి పోషణ చూసుకోవటానికి అని. ఆ మేధావి, మరి నువ్వు ఇస్తేనే నేను నా ఇల్లు గడుస్తూ ఉంది. నా దేవుడికి చేత కాదు పోషించడానికి, చేతగానోడైతే ఇలాంటి కారణాలు పెట్టుకొని నీ ఇంటి చుట్టూరు, నీ వెనకాల, నీ పిల్లల చుట్టూ, ఇలా చుట్టూ తిరుగుతా కూర్చుంటా. నా ప్రభు ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? అవి విచ్చవు కోయవు, కోట్లలో కూర్చుకో, వాటికి అనుదినం బచ్చం పెడుతున్నాడు. బచ్చం అంటే పోషణ ఇస్తున్న దేవుడు నీకెందుకు ఇయ్యడు? మొదటిగా ఆయన నీతి మీద, రాజ్యం మీద దృష్టి పెట్టు, ఆయన పని చేయి. నీకేమేమి కావాలో ఆయా సమయాలకు అన్నీ వచ్చి పడతాయి నీ దగ్గరికి. మరి ఇంత గొప్ప ప్రభు కృపను బట్టి నడుస్తున్న బండిని నీ కోసం మరి ప్రత్యేకంగా, ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన తాగి మనం పెడితే తింటుండ్రో వాడు అన్న. మరి నాకెప్పుడు పెట్టండి అర్థం కాదు నాకు. నేను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో తిండి తినలా, మరి నాకెప్పుడు పెట్టండి అర్థం కాదు నాకు. ఇప్పుడుకి అదే ఆలోచన, ఎప్పుడు పెట్టాడు ప్రభు తిండి, ఎప్పుడన్నా పెట్టాడు అయ్యిందని. ఇలాంటి కారు కోతలు వస్తాయని చెప్పనే నా మటుకు నేను నా హద్దులో నేను ఉంటా. అబ్రహాము లోతు పట్టబడ్డాడు, సొత్తంతా తీసుకువెళ్ళిపోయారని చెప్పాను అన్నప్పుడు
రాజులు తరుముకుంటా పోయి మొత్తాన్ని జయించుకొని సొత్తు ఎంత తెచ్చుకొని వస్తా ఆ సొదొమ గొమొర్రా పట్టణ రాజు కూడా తనవి కూడా కొల్ల మొత్తం దోచుకొని పోవటం. అలా వెళ్ళిపోయాడని చెప్తే ఆ సొదొమ గొమొర్రా పట్టణ రాజు అన్నాడు, అయ్యా ఇవి కూడా తీసుకోపో అంటే పొర్రపాటును కూడా తీసుకోను. నా దేవుని నామానికి అవమానం వస్తుంది. పలానా సొదొమ గొమొర్రా రాజు ద్వారా ఇదిగో ఇంత మొత్తం నేను సంపాదించానని చెప్పాను, నువ్వు ఎక్కడో చోట టామ్ చేస్తావు. కాబట్టే నాదేదో నేను దేశపోతాను, నీదేదో నువ్వు తీసుకుని, నీ రూపాయి కూడా వద్దు నాకండు. నేను ఎవరి దగ్గర కూడా ఆ వ్యవహారం పెట్టుకొని నాకు తెలుసు. రూపాయి ఇచ్చి ₹1,00,000 ఇచ్చినట్టుగా ప్రచారం చేసే ఆధ్యాత్మిక దరిద్రులు, దౌర్భాగ్యులు ఈరోజు క్రైస్తవ సంఘాల్లో ఉన్నారు. నాకు తెలుసు ఆ సంగతి. కాబట్టి ఎవడికి అవకాశం ఇవ్వను. నా ప్రభుని అడుగుతాను నేను, ఆయనే ఇస్తాడు. ఆయన ఇచ్చిన వ్యక్తి ఎవరు కూడా నోరు తెలిసి ఇంత ఇచ్చాను టామ్ చేయరు, సైలెంట్గా ఉంటారన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ యాకోబు సంతానమైనటువంటి 12 మంది పిల్లల్లో ఒకడు యోధా పిల్లలు ఇద్దరిలో పెద్దవాడు బహు దుర్మార్గంగా బ్రతికిన దాన్ని బట్టి దేవుడే చంపేశాడు. దేవుడు తన ప్రజలు దారి తప్పుతున్నారని బాబేలు గోపురం దగ్గర ప్రజల యొక్క భాషలను తారుమారు చేసి చెడగొట్టి వాళ్ళని దేశమంతా వ్యాప్తి చెందేలాగా, ఆయా దేశాలుగా వేరుపడేలాగా అక్కడ ప్రయత్నం మొదలైంది. ఆ కారణాన్ని బట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 210 లేదా 220 పైచులకు దేశాలు ఉన్నాయి. ప్రపంచ పటంలో ఎక్కిన కొన్ని దేశాలు ఉంటే ఇంకా ఎక్కని దేశాలు కొన్ని ఉన్నాయి. ఇంకా ప్రపంచంలో భూమి మీద ఇంచుమించుగా 230 దేశాలు ఉన్నాయని ఒక అంచనా. లెక్కకు మాత్రం 210 లేదంటే 220 లోపు దేశాలు మాత్రమే ఐక్యరాజ్య సమితిలోకి చేర్చబడ్డాయి. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన ఆ గూఢాచారులు అంటారు కదా, ప్రతినిధులు అక్కడ ఉంటారు. వాళ్ళందరూ ఐక్యరాజ్య సమితి అన్ని దేశాలు కలిపి ఒక నిర్ణయం తీసుకుంటేనే ప్రతి దేశం దాన్ని అంగీకరించాలి. అట్లా అంగీకరించడానికి కొన్ని దేశాలు ఏర్పడ్డాయి. వాటిలో 210 పైచులకు అంటే 220 లోపు దేశాలు. ఇంకా అలా ఎక్కకుండా ఉన్న దేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ బాబేలు గోపురం దగ్గర ప్రజలంతా ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆలోచనలు దేవుడు చెడగొట్టడమే కాదు, భాషలు తారుమారం చేసి వాళ్ళని విస్తరించేలాగా చేశాడు. ఓకే. అయితే ఆ తర్వాత ప్రజలను చూస్తే నోవాహు కాలానికి వచ్చేసరికి ప్రజలు చండాలంగా బ్రతకడం మొదలుపెట్టారు. దేవుని దృష్టికి ఎట్లా పడితే అలా బ్రతకడం మొదలు పెడితే నోవాహు ద్వారా 120 సంవత్సరాల వరకు ఇంచుమించుగా దేవుని ఉగ్రత వస్తుంది, జలప్రళయం రాబోతోంది, మనుషులు చనిపోతారు, జాగ్రత్త పడండి అని అందరికీ చేస్తే ఒక్కడు కూడా ఇలా. ఈరోజు దైవజనులు అనేక రీతులుగా సభల్లో ఇట్లానే దేవుని మాటలు అందిస్తూ ఉంటే రక్షణకు రానోడు ఒక లెక్క అయితే, రక్షణ పొంది వాడికి నచ్చినట్టు బ్రతకాలనుకున్నటువంటి ఆడకూతురైన మగవాళ్ళైనా వాళ్ళకి నచ్చినట్టు బ్రతకాలనుకునేవాళ్ళు ఒక లెక్కలో ఉన్నారు. అయ్యా ఇలా వెళితే తప్పు, ఇలా వెళితే పిల్ల చెబుతూ ఉంటుంది, కన్న కూతురు చెబుతూ ఉంటుంది, కన్న కొడుకు చెబుతూ ఉంటాడు, నానా ఇది తప్పు, దీనివల్లనే మనకింత నష్టం వస్తుంది, ఇది నువ్వు మానుకోవాలంటే నాకు చెబుతావు నువ్వు అని చెప్పని పట్ట 4 ఇస్తున్నారు. నేను చెప్పనా, నీ పిల్లలకి నీకంటే జ్ఞానం ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకేం తెలుసు అనుకోవచ్చు, నువ్వు నడిచిన కాలంలో నీవు సంపాదించిన జ్ఞానం కంటే ఇంకా అధికమైన జ్ఞానము దేవుడు ఇచ్చుంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది బాగా పసిగట్టును. నీకంటే నీ పిల్లలకి అధికమైన జ్ఞానం దేవుడు ఇచ్చుంటాడు. పొంచి ఉన్న ప్రమాదం కీడు ఎలాంటిదో ముందే తెలియపరిచుంటాడు. ఎందుకంటే నువ్వు పులుముకోవాల్సిన బురదంతా పులుముకొని బతుకుతున్నావు కదా. మరి దేవుడు ఎలా వచ్చి నీతో మాట్లాడుతాడు? ఏదో ఒక దేవునికి వ్యతిరేకమైన అంతరంగంలో పగ ప్రతీకారాలు పెట్టుకొని బ్రతుకుతున్నావు కదా, నీతో దేవుడు ఎందుకు మాట్లాడుతాడు? కాబట్టి సున్నితమైన హృదయాలు సరిచేయబడి దేవుని ఎదుట నమ్మకంగా ఉంటున్నటువంటి బిడ్డల విషయంలో
దేవుడు వచ్చి వాళ్ళకి నీకంటే ఎక్కువ జ్ఞానం ఇస్తాడు ఆశపడ్డ ప్రాణాన్ని బట్టి. ఆ జ్ఞానాన్ని బట్టి నీకు సలహాలు ఇస్తూ ఉంటే, నిన్నగాక మొన్న నా కడుపును పుట్టి నాకే తెలివితేటలు నేర్పుతాను పటాపట 4 ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏమో అస్సలు ససేమైనా తీసుకోరు, పడాల్సిన అగచాట్లన్నీ పడతానే ఉంటారు. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, నీ పిల్లలకి నీకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది. కాబట్టి అది ఎవరికో ఒకరికి ఉంటుంది, అది పసిగట్టడం చాలా కష్టం. కానీ లేఖనపు కాంచులో దేవుని పాదాలు పట్టుకొని కనుక దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడు దాన్ని క్లియర్ చేస్తాడు నీకు. అవును, వాస్తవమే, నీ బిడ్డకు, నీ కొడుకు కానీ, లేదంటే నీ కూతురికైనా నీకంటే ఎక్కువ అనుభవం జ్ఞానం నేను ఇచ్చానని చెప్పినప్పుడు నువ్వు సరెండర్ అయ్యి సైలెంట్ అయిపోవటమే. కాదని బిగుసుకుంటే ఇక చేయగలిగేది నువ్వు పడాల్సిన అగచాట్లన్నీ పడుతూనే ఉంటాయి. ఇక ఎందుకు అగచాట్లు అంటే, నేను చెప్పిన మాట నువ్వు తీసుకోవట్లా. కాబట్టి ఈ అగచాట్లలో అయినా సరే నా వైపు తిరిగి నీ చెడుతనాన్ని విసర్జించటం అంటే విడిచిపెట్టి సరి చేసుకొని నా పాదాలు పట్టుకొని కరెక్ట్గా నిలబడతామని ఈ అగచాట్లు, రోగాలైనా, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఎంత ప్రార్థన చేసినా సమస్యకు పరిష్కారం రాకపోవటం అయినా, ప్రార్థన చేసేవాడికి ఎలా ఉంటుందంటే, ఏంది ప్రభు ప్రార్థన చేస్తున్న సమస్య పరిష్కారం ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు మళ్ళీ ఇలా రివర్స్ అయ్యి మొత్తం ఇది ఇలా అయింది అలా అయింది అనుకుంటూ ఉంటారు. నేను చెప్పనా, అసలు నువ్వు సైలెంట్గా దేవునికి వెళ్ళి చూసి నీ పని నువ్వు చేసుకోవటం మేలు. వాళ్ళకి ఆగచాట్లు, తల్లికైనా తండ్రికైనా ఎంత చెప్పినా ఆగచాట్లు ఇంకా రేజ్ అవుతున్నాయి, ఇంకా అధికం అవుతున్నాయి అంటే వాళ్ళు సరి చేయబడాలంటే మరి ఆగచాట్లు ఉండాలి, తప్పదు. వాస్తవం ఇది. కనాను యాత్రలు ఇశ్రాయేలీలను ఎర్ర సముద్రం ముందుకు తీసుకొచ్చింది, అగచాట్ల మధ్యలోకి తెచ్చింది దేవుడు. ఎందుకంటే వారు హృదయంలో లోబడని వాళ్ళని ప్రజలు, వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన ఉంది, వాళ్ళ మైండ్లో ఒక ఆలోచన ఉంది, దానికి తగ్గట్టు దేవుడు పనిచేయాలనుకుంటున్నారు. వాళ్ళు దేవుడు అనుకున్నట్టుగా ఈ ప్రజలు ఉండాలనుకోవట్లా. ఆ ప్రజలు అనుకున్నట్టుగా దేవుడు పనిచేయాలా, ఆ ప్రజలు అనుకున్నట్టుగా దేవుడు సహాయం చేయాలి. ఈ మైండ్ ఉంది వాళ్ళకి. ఈరోజు చాలామంది 99% వరకు ఇదే పందాలో ప్రజలు నడుస్తున్నారు. కాబట్టి నీకు అగచాట్లు, రోగమైనా, కష్టాలైనా, కీళ్ళ నొప్పులు, ఇక ఏ నొప్పులైనా, పిల్లల మాట వినకపోవటమైనా, నువ్వు ఎంత మొరపెట్టినా సమాధానం రాకపోవటమైనా, ఈ పరిస్థితులు అవతలోడికి తగులుతూ ఉంటాయి. వాటి మీద నువ్వు ఆనుకుంటే వాళ్ళకంటే ఎక్కువగా నీకు తగులుతూ ఉంటాయి. పెటా మంది తగులుతూ ఉంటాయి. నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలా, ఎవరో మొత్తానికి తేడాగా ఉన్నారు, వాళ్ళని సరి చేయడానికి ఈ పనులు జరుగుతున్నాయి, దేవుడు అనుమతి ఇచ్చాడు, సరే నీ ఇష్టం వాడుకో ప్రభు అని చెప్పని వదిలేయటమే. ఒక్కొక్క వ్యక్తిని సరి చేయడానికి, కన్నబిడ్డలను సరి చేయడానికి తల్లినో తండ్రినో నలుపుచుడు ఇక రోగానికి అనుమతి ఇచ్చి వేస్తాడు దరువు. ఆ దరువులోనే ఆ తల్లిని తండ్రిని కూడా వాళ్ళలో గూడు కట్టుకొని ఉంటుంది, మొండిచ్చాను, దాన్ని కూడా ఎరగదెత్తడు అనమాట. క్లియర్ చేస్తాడు. ఇది ప్రభు చేసే ప్రణాళిక పనిది. ఇటు వాళ్ళు నలుగుతూ ఉంటే వీళ్ళు సరి చేయబడతారు, వీళ్ళు నలుగుతున్న దాన్ని బట్టి వాళ్ళు సరి చేయబడరు, ఇట్లా ఏడ తిరుగుతూ ఉంటుంది. అంత మా చిన్నతనంలో ఒక ఆట ఆడేవాడు, దాని పేరు ఏంటంటే పాము నిచ్చెన ఆట అని చెప్పని, దానికి ఇంకోటి ఏదో పేరు ఉంది, గుర్తు రావట్లేదు. ఏది పాము గర్వంగా బర్ర కిందకు వచ్చడం, మళ్ళీ కాచి చూసుకొని మళ్ళీ నిచ్చెన ఎక్కి బరబర అడగపోగల మళ్ళీ ఆడేదోటి పాము తగలం బర్ర కిందకు వచ్చడం. చివరికి ఎట్టకేలకు మళ్ళీ తిరిగి ఆ గోలుకి చేరుకుంటారు. ఏసై కూడా ఒకడు మాట వినకపోతే, తల్లి కానీ తండ్రి కానీ మాట వినకపోతే పిల్లలను నలుపుతుడు, రోగానికి అనుమతించో, నీ మాట వినకుండా తిప్పి వాళ్ళని తిప్పుతాడు, గిర్రా 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 తిప్పి నిన్ను సరి చేస్తాడు. ఇక నువ్వు కూర్చుంటావు అన్నమాట దేవుని సన్నిధిలో ప్రార్థనలో, అయ్యా నేను ఎక్కడ తేడాగా ఉన్నానా, పొరపాటు ఉంటే క్షమించాయని చెప్పాను. బాగానే ఉంది పాష్ గారు, మూలవాక్యం ఏంది, నువ్వు ఎట్టెడు తిరుగుతున్నావు అని చెప్పాను అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వస్తున్న సబ్జెక్ట్లోనే ఉన్నాం మనం. డేవిడ్ పాల్ యాంగిచో గారి దగ్గర ఒక విశ్వాసురాలు ఉంది. ఓ రోజు ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నాకు అనారోగ్య కారణం ఇది పరిస్థితి అంటే,
వాళ్ళు యాంగిచో గారు అన్నారంటే అదిగో పలానా వ్యక్తి ఉంది అక్కడ విశ్వాసి పరిచారకురాలు ఆమె, ఆ ఊడుస్తూ ఉంది కదా పలానా రంగు శారీ, ఆమె దగ్గర పోయి ప్రార్థన చేయించుకో అన్నాడు. అదేంటి పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయమంటే ఆమె ఎవరో సంగతి చెబుతా అంటే నాకు ఆ వరం ఇలా ఆమెకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆ పరిచారకురాలకి ఇచ్చాడు ఆ వరం, స్వస్థపరిచే వరం ఆమెకి ఇచ్చాడు. కాబట్టి ఆమె దగ్గర పోయి ప్రార్థన చేయించుకోను. సరే అని చెప్పని వెళ్ళారు, ప్రార్థన చేసుకొని స్వస్థ చిత్తులై వెళ్ళారు, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత ఆమె వచ్చి సాక్ష్యం ఇచ్చింది, బాగుంది. ఇప్పుడు ఈ స్వస్థపరిచే వరం ఉన్న ఆమెకు రోగం ఉంది. స్వస్థపరిచే వరం ఉన్నటువంటి ఆ వ్యక్తికి రోగం ఉంది. ఆమె వచ్చి దైవజనుడిని అడుగుతుంది, ప్రభు దైవజనుడు నా కోసం ప్రార్థన చేసి స్వస్థత కలిగేలాగా అని. అంటే దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె వేరొక వ్యక్తి మీద పగబెట్టుకుంది. ఆమె అంతరంగంలో దేవునికి వేరైనటువంటి, అంటే ఆయన అంటున్నాడు నాకు వేరైనది, అయితే ఆయన మాటల్లో దేవునికి వేరైనటువంటి ఎవరి మీదో ఎక్కడో ఏదో పగబెట్టుకున్నావంట, కాబట్టి ఈ కారణాన్ని బట్టి ఆ రోగం ఉంది అని చెప్పారు. పాపాన్ని బట్టి కూడా రోగం వస్తుందండి. వేరొక వ్యక్తిని క్షమించలేని పరిస్థితి నీ హృదయంలో పగ ప్రతీకారంగా గూడు కట్టుకొని పెట్టుకున్నా కానీ రోగం వచ్చుద్ది. దైవజనుడి మీద వ్యతిరేక భావన పెట్టుకొని హృదయంలో వ్యతిరేకత కలిగి ఉన్నా నీకు రోగం వచ్చుద్ది. లేఖనాల ఆధారం ఏంటని చెప్తే నేను చెబుతా. సొంత అక్క అన్న ఎవరి మీద వ్యతిరేకంగా నిలబడ్డారు, మాట్లాడారు. మోషే మీద ఏందిరా నువ్వు చెప్పేది అన్నారు. ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నందుకు వీళ్ళకి నచ్చల, దేవుడికి నచ్చింది, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. కానీ వీళ్ళకి నచ్చల. వీళ్ళకి నచ్చకపోయేసరి మచ్చటంగా కుష్టు వ్యాధిని పుట్టించాడు దేవుడు. మోషే బచ్చలు ఆడితే నీ తల్లి ఫు అని చెప్పని మొఖాన్ని ఉమ్మేస్తే, ధర్మశాస్త్రం ప్రకారం దేవుడు చెప్తున్న పద్ధతి, ఉమ్మేస్తే 7 రోజులు అపవిత్రాలని కడగా ఉండదా? కడగా అంటే వేరుగా ఉండదా? అట్లనే 7 రోజుల ఆ శ్రమలు వాళ్ళు అనుభవించాల్సింది తప్పదు. ఆ కుష్టు వ్యాధి 7 రోజులు అనుభవించిన తర్వాత మందిరం ఎదుటికి రావాలి వాళ్ళు, ప్రత్యక్ష గుడారం ఎదుటికి. పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి జరిగించి వారు శుద్ధీకరించబడితే వారి బాధ్యతలో వాళ్ళు ఉండొచ్చు. ఆహరోను మళ్ళీ యాజకత్వానికి రావచ్చు, మీ అక్క యథావిధిగా నీతో కలిసి నడవచ్చు, సమాజంలో ఉండొచ్చు అన్నాడు. అర్థమైంది? దైవజనుడి మీద వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకత అంతరంగంలో పెట్టుకున్న రోగం కన్ఫర్మ్. అది తీసేసుకున్నప్పుడే నీకు క్లియర్ అవుతుంది. రెండోది ఏంటిది? పాపాన్ని బట్టి వచ్చే రోగం. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని పెంకులన్నీ ఓడదీసి, జనసమూహం ఆడుంటే రావటానికి కుదరక పెంకులన్నీ ఓడదీసి పైనుంచి దించారు. ఆ దించినటువంటి ఆ వ్యక్తితో యేసు ప్రభు ఏం చెప్పాడు? మొదటిగా గుర్తుందా ఎవరికైనా? యేసు ప్రభు ఏం చెప్పాడు ఆయన ఆ వ్యక్తితో? నీ పరుపెచ్చుకొని నడవమన్నాడా? కాదు, కుమారుడా నీ పాపాలు క్షమించబడినవి, ఇప్పుడు పరుపెచ్చుకొని చక్కగా నీ పరుపు నువ్వే ఎత్తుకొని ఇంటికి పో అని. ఆమేన్, హల్లెలూయా. పాపాన్ని బట్టి కూడా పక్షవాతం కావచ్చు, ఏ కంపెనీ రోగమైనా వచ్చుద్ది. దేవునికి నచ్చినటువంటి పాపాన్ని బట్టి ఏ కంపెనీ రోగమైనా వచ్చుద్ది. ఇప్పుడు ఇందాక ఒక అక్క చెప్తా ఉంది, తాగి లివర్ కామెర్లే ఇక బోతం అని చెప్పినా కానీ కంట్రోల్ చేసుకోక ఆ తాగే పోయిండంట ఆయన. యాడికి? వీళ్ళని అసలు లేకుండా, లోకంలో లేకుండా పోయిండు. వ్యక్తిత్వాన్ని బట్టి చూస్తే చాలా మంచోళ్ళు, మరి తాగుడు. మరి లోకంలో ఒక సామెత ఉంది, అయ్యా మా ఓడికి పెళ్లి సంబంధానికి పోయారంట వాళ్ళు పెద్దలు. పెళ్లి సంబంధానికి పోతే అందరూ బాగానే ఉండి వాళ్ళలో ఒకడికి గుబులు పట్టుకుంది. వాళ్ళు ఎట్టనాగా నీ సంగతి ఆ పిల్ల తరపులకు చెవిని పడేయాలని చెప్పని వాళ్ళు చెప్తా ఉన్నారు. మాట్లాడుకుంటుంటే వీళ్ళ మధ్యలో ఒకడు లేచి, అయ్యా ఒక్కటి చెప్పాలి మా ఓడి గురించి. ఏంటంటే మా ఓడు 64 లక్షణాలు కరెక్టేనండి. 64 లక్షణాలు మా ఓడు. 64 లక్షణాలు అందగాడు అంటారు కదా. 64 లక్షణాలు అంటే బుద్ధులు అన్నీ కరెక్టే, కానీ 1-2 మాత్రం తేడా అండి.
64 కరెక్ట్ అంటున్నావు, ఆ 2 తేడా అయితే ఏమైందిలో వాళ్ళే పోతారు, ఏం కాదు. కాదండి చెప్పాలంటే ప్రాణం విసిగిపోయి అవతల ఉన్నవాడు ఏదో చెప్పు ముందా అన్న. మా ఊడికి 64 లక్షణాలు ఓకే, 2 మాత్రం తేడా లక్షణాలు అంటే బుద్ధులు తేడా. అంటే ఏం బుద్ధులు తేడా ఏందయ్య అంటే వాడికై వాడా తెలుసుకోడు, ఒకడు జీవితే వాడు ఎనడు. ఓయమ్మో ఈ 64 అన్నిటికంటే ఈ 2 ప్రమాదం అబ్బాయి, మా పిల్లలు పొరపాటును కూడా ఇవ్వమని చెప్పన్నారు. ఈరోజు చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతికమైన జీవితాల్లో అయినా అయ్యా ఇది తప్పు అంటే వాడికి వాడా తెలుసుకోడు, ఆడపిల్ల అయినా మగవాడైనా పెద్దోళ్ళైనా సరే. ఒకడు జీవితేనన్నా వినడు. ఇట కాదు కాపురాలైన కుటుంబాలను కుప్పగూల్చుకునేది, ఆధ్యాత్మిక జీవితాలు పతనమైపోయేది. పాపాన్ని బట్టి రోగం వస్తుంది. ఇంకా మూడోది ఏం చెప్పాను నేను, మాకేం తెలుసు నీకే గుర్తులేకపోతే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు. ఒకటి, పాపాన్ని బట్టి దైవజనుడికి వ్యతిరేకంగా హృదయంలో పెట్టుకున్నా మాట్లాడినా ఖచ్చితంగా కంపెనీ రోగాలు వస్తాయి. అది నువ్వు తీసేసుకుంటేనే, విడిచిపెడితేనే, వదిలేసుకుంటేనే నీవు స్వస్థపడతావు. రోగం అనే కొన్ని రకాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ఒకసారి చెప్తాను. ఆర్థికంగా నష్టాలు ఉంటాయి, కష్టాలు, నిందలు, అవమానాలు, ఇక రకరకాలు వాడతాడు ప్రభు. రెండవది పాపం, దైవ చిత్తానికి వేరైనది ఏదైనా పెట్టుకుంటే ఖచ్చితంగా కంపెనీ రోగాలు వస్తాయి, పక్షవాతంగా నీకేయన్నా కానీ. మూడవది వేరొక వ్యక్తి మీద పగ ప్రతీకారాలు పెట్టుకొని ప్రభువులో చేయొచ్చనే ఉంటావు. పాల్యాంగిచో గారి దగ్గర ఉన్న వ్యక్తి స్వస్థపరిచే వరం ఉంది, మళ్ళీ ఆ రోగం ఉంది, వచ్చి దైవజనుడు అడుగుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆమె వేరొక వ్యక్తి మీద పగ ప్రతీకారాలు పెట్టుకుని. ఉంగమూరు దేవదాసయ్య గారి అనుభవాలు ఒక మాట చెప్పాడు, ఇసుక రేణువంత పాపం నీ బ్రతుకులో ఉంటే పరలోక ద్వారం తెరవబడదు. మరి మన జీవితాలు ఎన్ని పాపాలు ఉన్నాయో లెక్కేసుకోవాలి. ఇన్ కేస్ నేనేం పెద్ద ఆకాశం నుంచి ఊడిపడ్డ కెరూబును, శరాబును, మహాదేవతలు, మహాజ్యోతులు ఏం కాదు. ఈ మట్టి శరీరంలోనే, మాట వినని శరీరంలోనే నేను కూడా ఉంది. నాకు కూడా వర్తిస్తుంది ఈ సంగతి. ఏ చిన్న పగ పెట్టుకున్నా ప్రార్థన ఈ ఇంటి కప్పు దాటదు, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక వ్యక్తి మీద ద్వేషం, ప్రతీకారం, పగ, వ్యతిరేకతలో పెట్టుకొని నువ్వు ఎంత అయ్యా ప్రభు బాబు అన్నా కానీ నీ ఇంటి కప్పు దాటదు ప్రార్థన, అది కన్ఫర్మ్. 3 రకాలుగా ఖచ్చితంగా రోగం ఉంటుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు కోప్పడే విషయాలు. చివరికి ఆమె అహాహం అంటే రోగం పెరుగుతుంది తగ్గట్లా. ఎట్టకేలకు దేవుని పాదాలు పట్టుకొని అయ్యా పొరపాటు క్షమించని ప్రార్థన చేసుకుని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుక్కుంటే అప్పుడు నా ప్రభు కృపనిచ్చి స్వస్థతనిచ్చాడు. ఆమెన్, హల్లెలూయా. అర్థమైందా? దేవునికి నచ్చినటువంటి ప్రజలు నోవా కాలంలో సువార్త చెప్పబడుతున్న వినల చంపేశాడు మొత్తాన్ని. దేవుని పిల్లలే. యోధ దేవుని ఆశీర్వాదకు సంబంధించినటువంటి వ్యక్తే. తన కడుపును పుట్టినటువంటి ఏరు అనేవాడు యెహోవా దృష్టికి చండాలంగా బ్రతికాడు. దేవుడే యెహోవాయే చంపేశాడు. ఈరోజు సొదొమ గొమొర్రా పట్టణమైన నాశనం అవటానికి కారణం ఏంటి? దేవుని వ్యతిరేకంగా బ్రతికారు. ఐగుప్తు ఆ ప్రజలు అంతగా దేవుని చేత 10 అద్భుతాలు, సొంత కడుపును పుట్టిన మొట్టమొదటి కొడుకు చచ్చిపోతేనే ఫరో మాట విన్నాడు. ఒకడికి ఆడదాకా పోతే ఇంటడేమో అనిపిస్తుంది నాకైతే. కడుపును పుట్టిన కొడుకు ఒకడికి ఆల్రెడీ ఎట్టినా ఒకడు చచ్చే వాడికి ఇంకా బుద్ధి రావట్లా, వాడు ఇంకా అదే పనిలోనే ఉండు. నాకు తెలిసిన వాళ్ళు అండి, ఇక్కడోళ్ళు కాదు. ఏంది వాడు ఇంకా అదే మూర్ఖత, అదే మొండితనం, ఇక అదే ఏందో పెద్ద తోపు చురుమన్నట్టుగా దేవుడికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఫరో కూడా మోషేతో అన్నాడు, నువ్వు ఈసారి కనుక నా ముందుకు వస్తే చంపేస్తా నిన్నాడు. యెహోవా ఎవడు అన్నాడు. నాబాల్ అనేవాడు దావీదేవుడు అన్నాడు, అంతే. దేవుడే వచ్చాడు లైన్లోకి. ఇద్దరు దేవుడి చేతులు చచ్చిన వాళ్ళు, ఫరో కానీ వాళ్ళ పిల్లలు కానీ ఈ నాబాల్ అనేవాడు కానీ. నోరు జారి యెహోవా ఎవడు అంటే మోషేని నువ్వు ఈసారి వస్తే చంపేస్తానంటే, దావీదు ఎవడు అంటే
దేవుడే చంపేశాడు వీళ్ళని. బైబిల్ చరిత్రని నా ఏం వార్నింగులు కాదు, హెచ్చరికలు కాదు, భయపెట్టాలని కాదు. చాలామందికి ఒక భయం ఉంది. ఈ వాక్యాలు వినాలంటే భయం వేస్తుందని చెప్పి చాలామంది చెప్పుకుంటుంటే నేను వింటా ఉన్నా దేవుని సన్నిధిలో. నీలో లోపం లేనప్పుడు అది యథార్థంగా స్వీకరించి ఇంకా కొత్త సంగతులు నేర్చుకుంటావు. ఇంత యథార్థంగా ఉంటేనే దేవుడు నచ్చుతాడు, దేవుడికి నచ్చుతానట్టుకుంటా అని బ్రతుకుతావు. ఆమేన్, హల్లెలూయా. ఏదో చిన్న లోపాన్ని పెట్టుకొని బ్రతికితే మరి నీకు భయమే ఉంటుందో? మరి భయమే ఉంటుంది. సబ్జెక్టులోకి వచ్చి ఇక్కడ యోధా కొడుకు పెద్దవాడు చనిపోతే భార్యతో శారీరకంగా కలిసి అక్కడ ఏం రాసి ఉంది? తన యొక్క రేతస్సును నేల మీద విడిచినంటే, రేతస్సు అంటే వీర్యం. ఆమెతో శారీరకంగా కలిసి సుఖపడ్డాడు. తన వీర్యాన్ని ఆమె గర్భంలో విడిచిపెడితే గర్భం దాల్చుద్ది ఆమె. కానీ అది చెయ్యకుండా నేల మీద ఒలికించాడు దాన్ని దేవుడు సహించలేదు, క్షమించలేదు, చంపేశాడు వాడిని కూడా. ఆ కారణాన్ని బట్టి వాడు చచ్చాడు. ఆడ రాసి ఉంది చూడండి. ఇప్పుడు 2 కొడుకులను కోల్పోయాడు. తామారు మాత్రం ఒంటరిగా అలా చూస్తూ ఉంది. ఇంకా నెక్స్ట్ ఎవరైనా ఆ యోధాకు బిడ్డ కలిగితే ఆ బిడ్డ పెద్దవాడే ఆ వ్యక్తి దగ్గరికి వెళితేనే ఈమెకి బంధుధర్మం జరుగుద్ది. దీన్నే బంధుధర్మం అంటారు. రూతు జీవితంలో కూడా జరిగింది. ఆ కాలంలో ఉంది. ఈ కాలంలో అదే పని చేస్తంటే పక్కనోడు చెప్పుతో కొడతాడు వాడిని. ఈ కాలంలో ఆ పని చేయడానికి లేదు. నా ప్రభు అన్నాడు, ఒక్కటే భార్య, ఒక్కటే భర్త. అతను చనిపోతేనే, ఆమె చనిపోతేనే ఇంకొక వ్యక్తికి నీ జీవితంలో అవకాశం. లేకపోతే ఆయన లైన్లోకి వస్తాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే యోధా తామారుకు ఒక మాట ఇచ్చాడు, కొద్ది ఓపిక పట్టమ్మా, బంధుధర్మం జరిగించాలి కదా, కొద్ది ఓపిక పట్టని. అయితే ఆమె కాలం గడుస్తున్న దాన్ని బట్టి తెలివిగా తన మామ ఓ ప్రాంతానికి వెళుతుంటే ఒక వేశ్యలాగా కనబడి ఆమె అతనితో వెళ్ళింది. వాస్తవానికి యోధా ఒక వేశ్యని తీసుకొని వెళ్ళాడు. కానీ ఆల్రెడీ మనసులో తామారు స్థిర మనస్సు కలిగి, ఎట్లయినా నా మామ ద్వారా అయినా సరే గర్భం నేను దాల్చాలి, నాకు సంతానం కావాలని చెప్పని ముందుకు అడిగేసి దైవ చిత్తంలో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. నేను కూడా ఇలాగని అడుగులేస్తాను, పిచ్చి తెలివితేడాలు చూపిస్తే పెట్ట 4 బాతుడు దేవుడే. ఏంది? అయితే కొన్ని కాలం గడిచిన తర్వాత యోధాకు కోపం వస్తుంది. ఏంటంటే నీ కోడలు నిలదప్పింది, ఎవరి వల్ల ఏందో అర్థం కావట్లేదంటే తామారు ఏం చేస్తుందంటే తన మామ దగ్గర డబ్బులేమి లేవన్న సంగతి తెలిసి ఈయన ఆధారాలు నాకు ఇవ్వాలి. యోధాకు సంబంధించిన కొన్ని వస్తువులు తన దగ్గర పెట్టుకుంటుంది. అవి జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో దాచిపెట్టుకుంటుంది. ఇక దొరకదు. మళ్ళీ పోయి విడిపించుకుందామని, గొర్రెపిల్లల నుంచి విడిపించుకుందామని పోతాడు యోధా. అరే ఈ వేసి నన్ను అల్లరి చేసినట్టుందని బాధపడ్డాడు కూడా. అక్కడ రాసి ఉంటాయి ఆ మాటలు. మనసులో మదన పడుతూ ఇంటికి వస్తాడు, కొన్నాళ్ళు ఆలోచిస్తాడు, వెతుకుతాడు, కానీ దొరకదు. ఎందుకంటే కోడలే కదా పనిచేసింది. తీరా ఆడకు రాగానే గర్భం దాల్చే తాండ్రా గొడ్డలు చంపేస్తా దీన్ని అది ఇది అంటా ఉంటే ఆ అమ్మాయి ఉండి ఈ వస్తువులు ఎవరి ఆయనకు ఒక్కసారి చూపించను, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, ఈ వస్తువులు ఎవరి ఆయనకు చూపించండి అనగానే అవి చూసి కంగు తిన్నాడు ఆయన. వెంటనే తామారు దగ్గరకు వచ్చి అంటాడు, మా నువ్వు నీతిమంతురాలివి, నేను నీకు మాట ఇచ్చాను, ఆ మాట ప్రకారం బంధుధర్మం నేను నెరవేర్చలేదు, నేనే తేడా, నువ్వు కరెక్ట్ అమ్మా, నువ్వు కరెక్ట్ అన్నాడు. ఆ తర్వాత ఆమె 2 పిల్లలను కండి. ఆ ఉదంతమే మనం ఇప్పుడు మూలవాక్యంలో చదువుకున్నాం. ఇప్పుడు దేవుని వాక్యం అసలు ప్రారంభమైంది. 2 మాటల్లో తేల్చాలని నేను ఆశపడుతున్నాను. తామారు తన ప్రసవ కాల సమయంలో 2 పిల్లలకు జన్మనిస్తున్న సందర్భం అది.
ఆ సందర్భంలో ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నారు. మొదటివాడు చేయి బయటికి రాగానే వాడే వస్తాడేమో అని చెప్పని చూసింది. గుర్తుగా ఉండడానికి అని చెప్పని కవల పిల్లలు అన్న సంగతి అర్థమై ఆ మంత్రసానికి దారం ఒకటి కట్టింది. తొగరుగల అంటే ఎర్రని దారం ఒకటి కట్టింది. ఆ ఎర్రని దారం కట్టంగానే ఏమవుతుందో చూస్తారు. మరి ఇప్పుడున్న టెక్నాలజీ ఈ వ్యవహారం అంతా అప్పుడాడిది. పురుడు పోసుకొని ఎంత కష్టమైన సుఖమైన కాన్పు జరగటానికే ప్రయత్నాలు ఆ రోజుల్లో జరిగాయి. సర్జరీలు వ్యవహారాలు ఏమి లేవు. కాన్పు కాకుండా ఒకవేళ చనిపోయి అట్లనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చరిత్ర అది. అయితే తను ప్రసవించే సమయంలో ఒక వ్యక్తి ముందుగా బయటకు వచ్చి సందర్భం. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన నీవు దేవుని ఆశీర్వాదం పొందాలని నువ్వెందుకు తొందరపడతలేదు? నువ్వెందుకు పోరాడట్లేదు? నువ్వెందుకు పెనుగులాడతలేదు? లేఖనం అంటుంది, మనము రక్తము కారునంత ఈదిగా పాపం విషయంలో పోరాడలేదు అంటుంది లేఖనం. అంటే ఈ పాపం నాకొద్దు అని రక్తము కార్యంతగా మనం పెనుగులాడలేదు, పోరాడలేదు అంటుంది లేఖనం. కానీ ఆశీర్వాదం కోసం నువ్వెందుకు పోరాడలేకపోతున్నావు? లోకంలో డోక్రా గ్రూపుల దగ్గర డబ్బులు వచ్చాయంటే ఒక్క 1000 రూపాయలు తగ్గించే ఉంటుంది వ్యవహారం. ఆడ చూడాలా, జుట్లు పట్టుకుని దుమ్ము కొట్టుకుంటారు రూపాయి కాడ. మరి దేవుని దగ్గర ప్రార్థనలు ఆశీర్వాదం కోసం నువ్వెందుకు అలా పెనుగులాడుతున్నా? అంటే ఇక్కడ దేవుడు కనపడతలేదు, అక్కడైతే డబ్బు కనపడుతుంది. తేడా చేసిన వ్యక్తి కనపడుతున్నాడు, ఇక్కడ దేవుడు కనపడతలేదుగా. కానీ విశ్వాసం ఉందండి, ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడని. ఏదో అరాకొర ఆశీర్వాదం పొందటానికి నీవు కూడా ఇప్పుడు ఆ గర్భంలోంచి బయటికి రావటానికి, నేనంటాను, స్త్రీ యొక్క మర్మాంగాన్ని, మనిషి యొక్క జన్మకు మూల స్థలం అది ఎంతో పవిత్రమైంది అంటాను నేను. నాకు దేవుడు నేర్పిన పాఠం ఇది. ఏంది మరి అక్కడి నుంచి బయటికి రావడానికి వాళ్ళిద్దరు పెనుగులు ఆడుతుంటే, రిబ్కా విషయంలో రిబ్కా దగ్గర కూడా యాకోబు యాశావులు ఇద్దరు బయటికి రావాలని పెనుగులు ఆడుతుంటే చివరికి పెనుగులాడారు. కానీ దేవుడు ఏం చేశాడు? యాకోబు గురించి 2 రకాల స్టేట్మెంట్ ఇవ్వబడింది. తల్లి గర్భం నుంచి బయటికి రావడానికి పెనుగులాడాడు, కానీ కుదరలేదు. ముందు ఏశావు బయటకు వచ్చాడు, తర్వాత యాకోబు వచ్చాడు. అలాగే దేవునితో కూడా మనుషులతో కూడా పెనుగులాడాడు యాకోబు, కానీ ఆశీర్వాదాన్ని పొందాడు. ఇజ్రాయేలే అని పిలిపించుకున్నాడు. దేవునితోనూ మనుషులతోనూ పెనుగులాడావయ్యా, గెలిచావు. దేవుడే కావాలని అక్కడ ఓడిపోయి తన బిడ్డలను గెలిపించుకున్నాడు. ఆమెను హల్లెలూయా. ఆ కన్నీరును చూసి దాటిపోలేదు. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న సమస్యలను బట్టో, భర్త మారట్లేదనో, పిల్లలు మారట్లేదనో, పిల్లలంతా గందరగోళమై ఒకరికొకరు సమాధానం లేదు, అసలు నువ్వు సరిగా లేవు, అది చూసుకో. ముందు మీ ఇద్దరి మధ్యలోనే భార్యాభర్తలకు మీ ఇద్దరే సరిగా లేకుండా మా పిల్లలు కరెక్ట్గా ఉండాలి, మా వాళ్ళు అట్టుండాలి ఇట్టుండాలి, ఎట్ట కుదురుతుంది? నువ్వు సరిచేయబడు, అప్పుడు నీ పిల్లలు సరిగా వచ్చారు. నువ్వు సరిగా లేవు కాబట్టి వాళ్ళని ఇద్దరుండని, ముగ్గురుండని, లేదా నలుగురుండని, లేదంటే 1 డజన్ మంది అన్న ఉండని, వాళ్ళు మొత్తం నీకు మాట వినకుండా చేస్తుంది. ఎందుకంటే నువ్వు సరి చేయబడాలి, నువ్వు ముఖ్యం దేవునికి. అందుకే వాళ్ళని ఎలా పడిచాలా తిప్పుతూ ఉన్నాడు దేవుడు. వాళ్ళేం చేయి దాటిపోలా, దేవుని చేయి దాటిపోలా, నీ చేయి కూడా దాటిపోలా. నీకు మాత్రం అలా గలిబిలి కనపడాలని మాత్రమే దేవుడు ఆడ పరిస్థితులను కల్పించాడు. నువ్వు మారాలి, నువ్వే మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ బ్రతుకు మారాలి, నీలో హృదయం మారిపోవాలి. ఆ మార్పు జరగట్లేదు కాబట్టి ఈ పరిస్థితులు. నీకు ఎప్పుడన్నా దేవుని దగ్గర ఉపవాసం ఉండి పెనుగులాడా మనం చెప్పొచ్చు, ఒకప్పుడు ఉన్నానండి, అప్పుడు కాదు, ఇప్పుడు సంగతి. నా దేవుడు నిన్ను ఒక సంపూర్ణుడిగా చేసుకోవాలని ఆశపడుతున్నాడు. అర్ధాంతరంగా నిన్ను వదిలిపెట్టాలనుకుంటే ఎప్పుడో వదిలిపెట్టేవాడు, తల్లి గర్భం నుంచి బయటికి రాకముందే. ప్రసంగి గ్రంథంలో ఉంది ఒక మాట,
సూర్యుడిని చూడనని పిండము రాలిపోవటం ఎంత మేలు అని చెప్పాను. సూర్యుడిని చూడని పిండం అంటే 5వ నెల అప్పుడే అయ్యా గర్భం జారిపోయింది అంటారు కదా, దాన్నే సూర్యుడు చూడని పిండము రాలిపోవటం, జారిపోవటం, అదే మేలు అంటున్నాడు ప్రసంగి. అప్పుడే రాలి చేసేవాడు, కానీ ఎందుకు ఉంచాడు దేవుడు? నిన్ను సంపూర్ణురాలుగా చేసుకోవాలని, నీ ద్వారా నీ పిల్లలకు ఆశీర్వాదాన్ని పంచాలని. దీనికి ఒక తల్లిగా ఒక తండ్రిగా నిన్ను బట్టి నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ఏ చిన్న అరాకొర మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని బట్టి దేవుడు శాపాన్ని పంచుతాడు. ఆ చిన్న మిస్టేక్స్, ఆ చిన్న బుద్ధిహీనతలు, ఆ దేవునికి నచ్చినటువంటి ఆ కొద్ది వ్యవహారం ఏదైతే ఉందో అది తీసేసుకుంటే నీ భావితరాలు ఆశీర్వదించాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనమే వదిలిపెట్టంగా. మరి అయ్యే తాత ముత్తాతల కాడి నుంచి వచ్చిన స్వరాజ్యాలు మరి ఎంతో జాగ్రత్తగా కప్పిపెట్టుకోవాలి హృదయంలోనూ బ్రతుకులోను. ఏమన్నా వస్తాయా? లోకంలో సామెతుంది, రాజుల సొత్తు రాళ్ల పాలైందని. బాగా గమనించండి. పెనుగులాడు దేవుని సన్నిధిలో. ఆ ప్రసవేదనలో ఉన్నటువంటి ఆ తల్లి దగ్గర ఆ ఇద్దరు పిల్లలు ఎలా అయితే నేను ముందు రావాలని ఎలా అయితే పోరాటం జరుపుతున్నారో, ఆ టైపులో ఎలాగైనా ప్రభు దగ్గర నుంచి నేను ఆశీర్వాదం పొందుకోవాలని తపన పడు. ఈరోజు నా చుట్టూ ఎన్ని తల్లకిందలు అవుతున్న పరిస్థితులు కనపడుతున్నా ఆయనకెళ్ళి ఎందుకు చూస్తున్నా అంటే, అందరు తీసుకున్నట్టు బుద్ధిహీనమైన ఒక నిర్ణయం తీసుకొని అడుగులు వేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు, నా జీవితం నాది అనుకోవచ్చు. కానీ నా ప్రభు ఇచ్చిన మాట ఉంది, నేను అలా అడుగులు వేస్తే వీడు ఇంతకాలం చెప్పిందంత తేడా అని నా మీద పూర్తిగా ఒక తేడాని ముద్రేస్తారు. నా ప్రభు మీద కూడా తప్పుడు సాక్ష్యం వస్తుంది. కాదని నిలబడేది, ఎందుకంటే నా దేవునికి ఘనత రావాలి. ఆమెన్, హల్లెలూయా. నా దేవుడు నిర్ణయించిన ఆశీర్వాదం నా సొత్తు కావాలి. భావితరాలుగా ఆశీర్వాదాన్ని నేను పంచాలి. ధర్మశాస్త్రం అంటుంది, ఒక్కడు నీతి తప్పి బ్రతికితే 3 లేదా 4 తరాల మీదకు ఆ శాపం వస్తుంది అని. నువ్వు ఒక్కదానివి సరిచేయబడితే 1000 తరాల ఆశీర్వాదం వస్తుంది. ప్రభు మాట అది ఉంది, నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి బ్రతికిన వారి మీద నా కటాక్షం 1000 సంవత్సరాలు ఉంటుంది. కటాక్షం అంటే దయ, ఆశీర్వాదం. 1000 తరాల వరకు నేను దీవిస్తానన్నాడు. 1000 తరాలు ఏడా? బుద్ధిహీనంగా నీ బ్రతుకులో నీచంగా బ్రతికి 3 లేదా 4 తరాలు, ఆ 3 లేదా 4 తరాలను బహు కఠినంగా పరీక్షిస్తాడు దేవుడు. అక్కడ కూడా తేడా పడితే మళ్ళీ వాడిని బట్టి 3, 4 గట ఎక్స్టెన్షన్ అవుతానే ఉంటుంది, కానీ అదే అంతటితో కట్ ఆఫ్ అయిపోదు. నువ్వు ఒక్క దాన్ని తీసుకునే నిర్ణయాన్ని బట్టే 1000 తరాల ఆశీర్వాదం ఉంటుంది. నువ్వు ఒక్కడి తీసుకునే నిర్ణయాన్ని బట్టి 3 లేదా 4 తరాల మీద శాపం ఉంటుంది. ఏది కావాలో అది నీ ఇష్టం. యోధ తన కోడలు తామారు చేసిన పనిని బట్టి నువ్వు నీతిమంతురాలివమ్మా అండు ఆయన. నీలో తప్పేం లేదమ్మా అండు. దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ఆశీర్వదించాడు. అలాంటి అడుగులు వేయటానికి నువ్వు బరితెగించక అలా నీతిగా బ్రతకటానికి నువ్వు నిలబడగలిగితే, నీ జాతి ఏదైనా కావచ్చు, నీ కులం ఏదైనా కావచ్చు, నీ వృత్తి పద్ధతులు ఏవైనా కావచ్చు, నువ్వు ఎలా అయినా ఉండొచ్చు, సమాజంలో విలువ లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండొచ్చు, కానీ నా ప్రభు ఎదుట నువ్వు విధేయత చూపగలిగితే. టిబి జాషువా అనే దైవజనుడు ఉన్నాడు, మీకు తెలిసేమో, నాకు చాలా ఇష్టమైన దైవజనుడు. నైజీరియా దేశంలో పట్టలు కట్టుకొని గుడిసేవాళ్ళది. ఎలాంటిది? మన ఊరు బయట డంపింగ్ ఏరియా కాడ చూస్తాంగా, అక్కడ దొరికిన చిన్న చిన్న పనికిరాని పట్టలు ఉంటే ఆ పట్టలు వేసుకొని ఇల్లు నడిచిన బండి అది. మరి ఈరోజు నైజీరియా దేశం అంతటికి తలమానిక అంటే ఒక తలగా చేశాడు దేవుడు అని అర్థం. ఒక తలమానికగా చేసి ఎక్కడో ఆ పట్టల మధ్యలో బ్రతికి ఆ బ్రతుకును తీసుకొచ్చి అంత గొప్పగా ఆశీర్వదించాడు. దక్షిణ కొరియా దేశంలో సియోల్ అనే మందిరం ఉంది. దాని ప్రారంభ స్థితి ఏంటో తెలుసా?
పట్టలో 4 కర్రలు పాటి ఆ పట్టలో కట్టుకొని ఆ పట్టల్లో చాలా కఠినమైన పరిస్థితులు. అక్కడి నుంచి ఇప్పుడు 18,000 మందో 12,000 మంది పైచులకు ఒక్కసారిగా ఆరాధన కూర్చుంటారు. అంత పెద్ద మందిరాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రభు కృపలో అలాంటి మందిరమే ఈ నరసరావుపేట పట్టణంలో కట్టబడబోతోంది ఈ పరిచర్య ద్వారా. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చెప్పిన మాట అండి ఇది. నా ప్రభు మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా చేస్తాడు. నేను నమ్ముతున్నానుగా. నా జీవితంలో ఇప్పటి వరకు నడిపించి ఎన్నో విషయాలు ఆయన చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా చేస్తాడు నా ప్రభు. సియోల్ అనే మందిరం, ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు అలాంటి మందిరం కట్టాలని ఇప్పుడు మంచి ప్లానింగ్లో ఉన్నాడు. పొరపాటును కూడా కట్టవు దైవజనుడా నువ్వు. ఇంకా ప్రభు చిత్తం అయితే ఆ మందిరం అంతా కూల్చేసుకొని 500 మంది కూర్చోగలిగి ఆ మందిరం కట్టుకుంటావు. ఇక అదే ఫైనల్. నువ్వు అనుకున్నట్టుగా ఆ సియోల్లో ఉన్న మందిరం లాంటి మందిరం నువ్వు కట్టాలనుకుంటున్నావు కానీ కట్టలేవు. ఇది వేరే దైవజనుల గురించి లేండి, నాకు ఇచ్చిన మాటను బట్టి కాదు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, తామారులాగా మేము నీతిగా నీ ఎదుట బ్రతకాలి. ఇదిగో తామారు కడుపు నుంచి వస్తున్నటువంటి ఆ బిడ్డలు ఎలా అయితే పెనుగులాడాలో బయటికి రావాలని, అలాగ సమస్యల నుంచి బయటికి రావడానికి నీ ఎదుట మేము పెనుగులాడాలి. ఆశీర్వాదం పొందుకోవటానికి నీ ఎదుట ప్రార్థనలో పెనుగులాడాలి. ఆ తీవ్రత, ఆ పరితాపం కలిగి నీ ఎదుట మేము నడుచుకోవాలయ్యా. మాకు సహాయం చేయండి ప్రభు అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు చిత్తంలో మరి 1000 తరాల ఆశీర్వాదం నీకు కావాలో, లేదు సైతానిగాడికి నచ్చినట్టుగా బ్రతికి 3 లేదా 4 తరాలు శాపాన్ని తెచ్చి పెట్టిపోతావు ఒక తల్లిగా ఒక తండ్రిగా, అది నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకుందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. తప్పులుంటే సరి చేసుకోండి, ప్రభు కృపణిస్తాడు. ప్రభు మళ్ళీ ఉక్కాణించి చెప్తాం, మళ్ళీ ఒత్తి మరి చెప్తా ఉన్నాడు. మరి ఏ తల్లితోనో ఏ తండ్రితో మాట్లాడుతున్నాడో తెలియదు కానీ మొదటిగా నువ్వు మారాలి, నా పిల్లలు మారాలి. అది కాదు, నువ్వు మారితే నీ తర్వాత నీ పిల్లలకు ఆశీర్వాదం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి నువ్వు మార్చావో నీ ఇష్టానుసారంగా బ్రతికి ఇంకా అగచాట్లు పాలవుతావో అది నీ ఇష్టం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరు వెలువడ చేసిన వర్తమానాన్ని బట్టి నీ స్తోత్రాలు. మా హృదయాలు ఈ మాటలు పదిలపరచండి. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకొని, అయా ఏరు అనేవాడు నీ ఎదుట దుర్మార్గంగా బ్రతికితే నువ్వే చంపేశావు. ఆనాడు నోవా కాలంలో జలప్రళయంతో ప్రజలు దుర్మార్గంగా బ్రతికితే నువ్వే చంపేశావు. సొదొమ గొమొర్రా పట్టణంలో ప్రజలు నీచంగా బ్రతుకుతుంటే నీవే దిగి వచ్చి చంపేశావు. దేవా, ఇదిగో